తెలుసుకున్నారు బాబు. శాంతి సందేశం చాలామంది బాగుంది, రోజు ఒకటి చెప్పండి అంటున్నారు. సరే, ఈరోజు కూడా ఒకటి రాశాను, చూసుకోండి. కత్తి పడితే చంపవలెనురా, లేక శత్రువే నిన్ను చంపురా. శక్తి ఎవరిదో జయము వారిదే, యుద్ధ నీతిది తెలుసుకోరా. చూడండి, ఈ యొక్క నీతి ఎవరికి అని అంటే ముందు అది తెలుసుకోవాలి. నీతులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, యుద్ధం కోసం పోరాటం చేసేటువంటి దేశభక్తులు, దేశ సమర యోధులు. ఇక చాలామంది ఫ్యాక్షనిస్టులు ఉంటారు, చూసారా? అంటే ఈ టూ కేటగిరీస్ వాళ్ళు ఎలా ఉండాలి అంటే, కత్తి పట్టకూడదు, కత్తి పడితే వాడి తల నరకాల్సింది. లేదు, నేను నరకను అన్నావు అనుకో, వాడు నీ తల నరుకుతాడు. చూసారా? శక్తి ఎవరిదో జయము వారిది, శక్తి ఎవరిదో జయము వారిది. ఈ రకంగా మీరు అర్థము చేసుకున్నారు. చూడండి, ఒడిషా తీర ప్రాంతంలో మరి ఎట్లా వచ్చినారో ఏం లేదో 21 మంది టెర్రరిస్టులు వచ్చారట. ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళు ప్రవేశిస్తున్నారు, ఏమి చేయబోతున్నారు అంతుబట్టని విషయంగా ఉంది. అందుకని గవర్నమెంటు కానీ ఇండియన్ ఆర్మీ కానీ చాలా అప్రమత్తంగా ఉంటున్నారు, మంచిదే. కానీ శత్రువును ఉదాసీనంగా చూడకూడదు. ఇది దేశానికి సంబంధించిన విషయం, ఇది వ్యక్తిగత ద్వేషము కాదు. చూడండి, నువ్వు శత్రువును తల నరికే అని నేను చెప్తున్నాను అంటే ఈ టీచింగ్ సామాన్య మానవులకు కాదు, దేశ భద్రత కోసము, దేశములోని ప్రజల యొక్క సంరక్షణ కోసం. చూశారా? ఇప్పుడు వాళ్ళు ఒడిశాకు వచ్చారు, 21 మంది వచ్చారు. మరి బాంబులు వేస్తే ఎంతమంది చచ్చిపోతారు? ఎవడు దీనికి బాధ్యుడు? ఎంతని ఆర్మీ అప్రమత్తంగా ఉంటుంది. చూశారా? కాబట్టి ఉగ్రవాదము అనుకున్నప్పుడు ఆ ఉగ్రవాదులను మట్టు పెట్టాలి సమూలంగా. అందుకని ఇది రాశాను. అంతేగాని ఇది సామాన్య ప్రజలకు కాదు. ఎందుకంటే ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు. దేవునికి వదిలేయాలి, వాళ్ళను కర్మకు వదిలేయాలి, మనము చేతుల్లోకి తీసుకోకూడదు. చూసారా? ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఫైట్ చేస్తుందంటే చట్టాన్ని తీసుకోవడం కాదు, అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆర్మీ. నీకెవడో శత్రువు ఉంటే నువ్వు వాడిని చంపడము, కొట్టడము నీ బాధ్యత కాదు. నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నావు. కాబట్టి నీతులను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్వామి చెప్పాడు అని నువ్వు వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఇది వ్యక్తిగతమైన విషయం కాదు, దేశభక్తికి, దేశ రక్షణకు సంబంధించిన విషయం. చూడండి, నిన్న రాత్రి 8 గంటల నుంచి మొత్తం POK బార్డర్లోన నెంబర్ ఆఫ్ వెహికల్స్ వాళ్ళు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? టోటల్ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వస్తున్నాయి, వచ్చి అక్కడంతా స్టోర్ చేస్తున్నారు వెహికల్స్ని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటిది? దే ఆర్ రెడీ టు ఫైట్. వాళ్ళకు కాల్పుల విరమణ చేయాలని లేదు, ఫైటింగ్ చేయాలని ఉంది వాళ్ళకు. చూశారా? రుచి మరిగిన పులి ఊరికి ఉంటుందా? ఉండదు, సంస్కారం అది. కాబట్టి ఇండియన్ ఆర్మీ గవర్నమెంటు చాలా జాగ్రత్తగా
చూసుకోవాలి.